జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానం వస్తోందన్నారు ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టిన పవన్ 24 సీట్లకు పరిమితమయ్యాడన్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా తగ్గించుకున్నారని విమర్శించారు. ఎప్పుడూ రౌడీ భాష మాట్లాడే పవన్ సీఎం జగన్ను తనను రౌడీ అనడం దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. అన్నతో విభేదించి పార్టీ పెట్టానని చెప్తున్న పవన్ కళ్యాణ్కు చిరంజీవికి ఏమాత్రం పోలిక లేదని ఎద్దేవా చేశారు శ్రీనివాస్. సొంత అన్న నాగబాబును కూడా మోసం చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, పవన్ ప్యాకేజ్ రాజకీయాలకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. జగన్ గారి గురించి విమర్శలు చేయడం అది ఇంకా ప్రజలకి ఈయన మెంటల్ ఇన్బ్యాలెన్స్ గురించి అర్థమైపోయింది. అసలు ఇప్పుడు దాకా ఎక్కడ పోటీ చేయాలో అసలు లేదంటే 24 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. అరే నీకు ఇల్లు కొనుక్కుంటానికి వస్తే నేను అడ్డుకున్నానని చెప్తున్నావు, రా నేను ఇస్తాను, నాకున్న భీమవరంలో ఉన్న 9 ఎకరాల్లో నీకు ఎకరం కావాలా 2 ఎకరాలు కావాలా నేను ఇస్తాను స్వయంగా, దాన్ని నన్ను వచ్చి అడుగు. చాలామంది పెద్ద పెద్దల మేధావులు అందరూ కూడా నీ పార్టీలో జాయిన్ అయ్యారు. దగ్గరగా క్లోజ్గా మీతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఎందుకు దూరం అయిపోయారు? మీ అన్నగారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పిన మాటలు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకో. ఒకసారి ఆయనకి నీకు సంబంధం ఏంటి? అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం చేసావు కదా, ఇవాళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా.